ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఆస్ట్రో లైఫ్ పరిహార్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలో మీ మనసులో ఏదో తెలియని బరువు ఉంది. ఒక ప్రశ్న మిమ్మల్ని లోపల నుంచి వెంటాడుతుంది. ఇక నా జీవితం ఇలానే కొనసాగుతుందా? నాకు నిజమైన మార్పు ఎప్పుడొస్తుంది? మహాదేవుని సంకల్పం లేకుండా ఈ వీడియో మీ కళ్ళ ముందు వచ్చేది కాదు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలాలు కాదు. ఇది కుంభరాశి వారి జీవితంలో విధి దిశ మారుతున్న కాలం గురించి. 2026 జనవరి 5, 6, 7, 8 ఈ 4 రోజులు మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా పనిచేసే రోజులు. మీరు ఇప్పటి వరకు ఎంతో భరించారు. ఎవరికీ చెప్పుకోలేని ఒంటరితనం, నమ్మిన వారిచే నిర్లక్ష్యం, ఎంత ప్రయత్నించినా ఫలితం రాని పరిస్థితులు, బయటకు గట్టిగా కనిపించినా లోపల మాత్రం నేను ఎక్కడా తప్పు చేస్తున్నాను అనే ప్రశ్న మిమ్మల్ని నిద్రపోనివ్వదు. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి మాట ఊహ కాదు, భయపెట్టే జ్యోతిష్యం కాదు. ఇది 100% జ్యోతిష్యుల అంచనా, అనేక మంది అనుభవజ్ఞులైన నిపుణులు విశ్లేషణ నుంచి సేకరించిన సమాచారం. కుంభరాశి వారి జీవితంలో ఏది ముగియబోతుంది, ఏది కొత్తగా ప్రారంభమవుతుంది, ఎవరు మీతో నిలుస్తారు, ఎవరు దూరం అవుతారు, ఏ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చుతుంది, అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి ఒక ముఖ్యమైన మాట, ఈ వీడియోను అర్ధాంతరంగా ఆపవద్దు. గుంపులో కాకుండా ఒంటరిగా ప్రశాంతంగా పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు వినే కుంభరాశి వారికే మహాదేవుడిచ్చే నిజమైన సందేశం అర్థమవుతుంది. కుంభరాశి వారి మనసులో జరుగుతున్న మౌన యుద్ధం. కుంభరాశి వారు ఈ సమయంలో బయటకు సాధారణంగానే కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎవరికీ చెప్పలేని యుద్ధం జరుగుతుంది. నేను చేసిన నిర్ణయాలు సరైనవేనా? ఇంత కష్టపడినా ఎందుకు ఫలితం రావటం లేదు అనే ప్రశ్నలు మిమ్మల్ని నెమ్మదిగా అలసటకు గురిచేస్తున్నాయి. మీరు బలహీనులు కాదు, కానీ మీ బలం ఎప్పుడూ ఇతరుల కోసం ఖర్చు పెట్టి మీకోసం మిగిల్చుకోకపోవటమే మీ మౌన బాధకు కారణం. ఈ దశలో మీ మనసు చాలా సున్నితంగా ఉంది. ఒక్క మాట, ఒక్క సంఘటన కూడా మిమ్మల్ని లోతుగా తాకే పరిస్థితి ఇది. బలహీనత కాదు, రాబోయే మార్పుకు ముందు వచ్చే ఆత్మశుద్ధి దశ. గతం మిమ్మల్ని వదలని కారణం కర్మల సంకేతం. మీరు ఎంత ముందుకు వెళ్లాలని ప్రయత్నించినా గతం మళ్ళీ మళ్ళీ మీ ముందుకు రావడానికి కారణం ఉంది. మీరు మర్చిపోయారని అనుకున్న బాధలు, దూరమైన వ్యక్తుల జ్ఞాపకాలు, పూర్తి కాని కలలు ఈ రోజుల్లో బలంగా గుర్తొస్తున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు, కుంభరాశి వారి కర్మచక్రం ఇప్పుడు ఒక ముఖ్యమైన మలుపు దగ్గర ఉంది. గతాన్ని పూర్తిగా అంగీకరించకుండా, దాని నుంచి పాఠం నేర్చుకోకుండా ముందుకు వెళ్ళటం సాధ్యం కాదు. అందుకే విధి మళ్ళీ మళ్ళీ అదే గుర్తు చేస్తుంది. ఇది శిక్ష కాదు, విముక్తికి ముందు వచ్చే చివరి గుర్తింపు. ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ సమయంలో మీకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. మాటలు తగ్గాయి, జనాల్లో ఉండాలన్న ఆసక్తి తగ్గింది. ఇది డిప్రెషన్ కాదు, ఇది ఆత్మ మాట్లాడే సమయం. కుంభరాశి వారు సాధారణంగా అందరికీ తోడుగా ఉంటారు, కానీ తమకు తాము తోడుగా ఉండటం మర్చిపోతారు. ఇప్పుడు విధి మిమ్మల్ని కొద్దిగా దూరం తీసుకువెళ్ళింది. మీరు మీ అంతరంగాన్ని వినేందుకు ఈ దశలో ఎవరి సలహా కూడా పూర్తిగా పనిచేయదు. మీలో నుంచే సమాధానం రావాలి. అందుకే ఈ రోజుల్లో ఒంటరితనం ఒక శాపంగా కాకుండా ఒక రహస్య వరంలా మారుతుంది. జనవరి ప్రారంభంలో కనిపించే అంతర్గత మార్పు ఈ రోజుల్లో పెద్ద సంఘటనలు జరగకపోయినా మీలో లోతైన మార్పు మొదలవుతుంది. ఆలోచనల విధానం మారుతుంది. గతంలో బాధించిన విషయాలపై ఇప్పుడు ప్రశ్నలు వస్తాయి. నేను ఎంతవరకు ఎందుకు భరించాను? నా విలువను నేనే ఎందుకు తగ్గించుకున్నాను అనే భావనలు బలంగా వస్తాయి. ఇది తిరుగుబాటు కాదు, స్వాభిమానానికి పునర్జన్మ. కుంభరాశి వారి జీవితం ఎప్పుడూ నెమ్మదిగా కానీ బలంగా మారుతుంది. ఈ మార్పు కనిపించదు, కానీ ఒక్కసారి మొదలైతే ఆపలేని శక్తిగా మారుతుంది. రాబోయే 3 రోజులు విధి తలుపు తడితే సమయం. ఈ 3 రోజులు మీ జీవితంలో సాధారణంగా గడిచిపోతాయని అనుకోకండి. చిన్న మాట, చిన్న అవకాశం, చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపే కాలం ఇది. ఎవరో ఒకరి మాట మీ ఆలోచనలను మార్చవచ్చు, లేదా ఒక సంఘటన మీ కళ్ళను పూర్తిగా తెరిపించవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. నిశ్శబ్దంగా గమనించండి. విధి మీతో మాట్లాడుతుంది, కానీ అరుపులతో కాదు, సంకేతాలతో. ఆ సంకేతాలను గుర్తించే శక్తి ఇప్పుడు కుంభరాశి వారికి మాత్రమే ఉంది. సంబంధాల్లో నిజస్వరూపం బయటపడే దశ. ఈ సమయంలో కుంభరాశి వారి జీవితంలో సంబంధాలు ఒక పరీక్షలా మారుతాయి. ఇప్పటి వరకు నమ్మిన వ్యక్తులు ప్రవర్తనలో చిన్న మార్పులు కనిపిస్తాయి. మాటల్లో చల్లదనం, స్పందనలో నిర్లక్ష్యం మీ మనసును గాయపరుస్తుంది. కానీ ఇదే నిజం. ఎవరు మీతో నిజంగా ఉన్నారు,
ఎవరు అవసరం కోసం మాత్రమే దగ్గరయ్యారు అనే విషయం ఇప్పుడు స్పష్టమవుతుంది. ఈ నిజం కొంత బాధ కలిగించిన భవిష్యత్తులో మిమ్మల్ని రక్షించే కవచంలా పనిచేస్తుంది. సంబంధం కోల్పోవటం కన్నా భ్రమ కోల్పోవటమే ఈ దశలో జరిగే అసలైన లాభం. కుటుంబంలో మీ మాటకు విలువ మారుతున్న సమయం ఇంతకాలం కుటుంబంలో మీరు చెప్పింది పట్టించుకునే పరిస్థితి ఉండొచ్చు. మీ ఆలోచనలను చిన్నవిగా చూడటం, మీ బాధను అర్థం చేసుకోకపోవటం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి మెల్లగా మారుతుంది. కుటుంబంలో ఎవరో ఒకరు మీ మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. అప్పుడు మీ అనుభవానికి, మీ సహనానికి విలువ తెలుస్తుంది. ఈ మార్పు ఒక్కరోజుతో రాదు, కానీ మొదలైతే వెనక్కి తిరగదు. మీ స్థానం కుటుంబంలో మళ్ళీ బలపడే కాలం ఇది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరమైన సూచన. డబ్బు విషయంలో మీ సమయంలో చాలా జాగ్రత్త అవసరం. త్వరగా లాభం వస్తుందన్న మాటలు, ఆకర్షణీయమైన ఆఫర్లు మీ ముందుకు రావచ్చు. కానీ వాటి వెనుక దాగి ఉన్న నిజాన్ని చూడగలిగితేనే నష్టం తప్పుతుంది. కుంభరాశి వారు విశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు, కానీ ఈ రోజుల్లో అతి విశ్వాసమే ప్రమాదం. ఖర్చులు పెరుగుతున్నట్టు అనిపించినా అవసరం లేని ఖర్చులను ఆపగలిగితేనే రాబోయే రోజుల్లో ఆర్థిక స్థిరత్వం మీ చేతుల్లోకి వస్తుంది. నెమ్మదిగా కానీ భద్రంగా ముందుకు వెళ్ళడమే సరైన మార్గం. ప్రేమలో మలుపు, ముగింపు. ప్రేమ విషయాల్లో ఈ దశ చాలా కీలకం. కొందరి జీవితాల్లో ఒక సంబంధం ముగింపు దశకు చేరుతుంది. అది బాధాకరమైనప్పటికీ అవసరమైనగా విడిపోతే మరికొందరి జీవితాల్లో చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న ప్రేమ మళ్ళీ కదులుతుంది. ఒక సందేశం, ఒక కాల్ లేదా అనుకోని కలయిక మనసును కదిలిస్తుంది. కానీ భావోద్వేగంతో కాకుండా స్పష్టతతో ముందుకు వెళ్ళాలి. ప్రేమలో మళ్ళీ అదే తప్పులు జరగకుండా ఉండాలంటే ఈసారి మీ విలువను మీరే కాపాడుకోవాలి. నిర్ణయాల ముందు నిలిచిన కుంభరాశి ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అది ఉద్యోగం, సంబంధం, నివాసం లేదా మీ జీవిత దిశకు సంబంధించిందై ఉండొచ్చు. 2 మార్గాలు కనిపిస్తాయి. ఒకటి సులభంగా అనిపించే దారి, మరొకటి భయంగా అనిపించే కానీ నిజమైన మార్పుకు దారి చూపే మార్గం. కుంభరాశి వారి విధి ఎప్పుడూ సులభమైన దారిలో ఉండదు, కానీ కష్టం అనిపించిన మార్గమే చివరికి మీకు గౌరవం, స్థిరత్వం ఇస్తుంది. ఈ నిర్ణయం మీ భవిష్యత్తును నిశ్శబ్దంగా కానీ శాశ్వతంగా మార్చబోతుంది. దాగి ఉన్న శత్రువులు మౌనంగా వెనక్కి తగ్గే సమయం. కుంభరాశి వారి జీవితంలో ఇప్పటి వరకు మీ ఎదుగుదలను ఇష్టపడిన వారు ఉన్నారు. వారు నేరుగా ఎదురు నిలబడలేదు, కానీ మాటలతో, చర్యలతో మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వారి నిజ స్వభావం బయటపడుతుంది. మీరు గమనించకపోయినా వారు మౌనంగా మీ నుంచి దూరం అవుతారు. ఇది మీ శక్తి పెరుగుతుందనే సంకేతం. శత్రువులతో పోరాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కాలమే మీ పక్షాన నిలబడి వారిని తొలగిస్తుంది. మీ దారి ఇప్పుడు మరింత స్వచ్ఛంగా మారుతుంది. ఆరోగ్యంపై మనసు చూపే ప్రభావం. శారీర ఆరోగ్యానికి మించి మనసు ఆరోగ్యమే ఇప్పుడు ముఖ్యమైన అంశంగా మారుతుంది. చిన్న అలసట, నిద్రలేమి, ఏకాగ్రత లోపం కనిపించవచ్చు. ఇవన్నీ బయట కారణాల వల్ల కాదు, లోపల దాచుకున్న భావోద్వేగాల ప్రభావం. కుంభరాశి వారు బాధను మాట్లాడుకోకుండా లోపలే దాచుకుంటారు. అదే శరీరానికి సంకేతాలుగా మారుతుంది. ఈ సమయంలో మీకు అవసరం మందుల కన్నా మౌనం, ప్రశాంతత, స్వీయ సమయం. మనసు నెమ్మదిస్తే శరీరం కూడా మళ్ళీ బలపడుతుంది. కళల ద్వారా వచ్చే రహస్య సందేశాలు. ఈ రోజుల్లో మీరు చూసే కళలు సాధారణంగా ఉండవు. గతానికి సంబంధించిన దృశ్యాలు, తెలియని వ్యక్తులు మళ్ళీ మళ్ళీ వచ్చే ఒక పరిస్థితి కనిపించవచ్చు. ఇవి మీ భయాల ప్రతిబింబం కాదు, మీలో జరుగుతున్న మార్పుకు సంకేతాలు. కొన్ని కళలు మిమ్మల్ని హెచ్చరిస్తాయి, కొన్ని ధైర్యం ఇస్తాయి. కుంభరాశి వారు ఈ సమయంలో కళలను నిర్లక్ష్యం చేయకూడదు. అవి మీ మనసు మాట్లాడే భాష. మీరు జాగ్రత్తగా గమనిస్తే తీసుకోవలసిన నిర్ణయాలు దారి స్పష్టంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక శక్తి మేలుకునే క్షణం. ఇంతకాలం మీరు దేవుడిని అడిగారు, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడు. కారణం తెలియకుండా శివుడి పేరు గుర్తుకు రావటం, నిశ్శబ్దంగా ఉండాలనిపించడం, జీవితంపై లోతైన ఆలోచనలు రావటం, ఇవన్నీ ఆధ్యాత్మిక మేలుకొలుపు లక్షణాలు. ఇది ప్రతి ఒక్కరికి వచ్చే దశ కాదు. కుంభరాశి వారికి ఈ సమయంలో ఆత్మశక్తి బలపడుతుంది. మీరు కోరుకున్న దానికన్నా మీకు అవసరమైనదే మీ జీవితంలోకి వచ్చే దశ ఇది. జీవితం అలాగే కొనసాగుతుందా లేక పూర్తిగా మారిపోతుందా? ఈ ప్రశ్న ఇప్పుడు మీ మనసులో బలంగా ఉంది. సమాధానం ఒక్కటే, జీవితం అలాగే ఉండదు, కానీ అది ఒక్క రోజులో మారదు కూడా. మీరు ఈ సమయంలో తీసుకునే ఆలోచనలు, మీరు వదిలే భయాలు, మీరు ఎంచుకునే నమ్మకమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కుంభరాశి వారి జీవితం నెమ్మదిగా కానీ మూలాల వరకు మారుతుంది. ఒకసారి ఈ దశ దాటితే తిరిగి పాత జీవితం వైపు చూడాలనిపించదు. ఇది ముగింపు కాదు, నిజమైన ఆరంభం. మహాదేవుడి కృప స్పష్టంగా అనుభవించే దశ. ఈ సమయంలో కుంభరాశి వారు దేవుడు మాటల్లో చెప్పలేని విధంగా అనుభవిస్తారు.
మీరు అడిగిన కోరికల కన్నా మీకు అవసరమైన దారే మీ ముందుకు వస్తుంది. కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగినట్టు అనిపించినా అవే సరైన సమయానికి జరిగాయని అర్థమవుతుంది. అడ్డంకుల్లా కనిపించిన పరిస్థితులు మెల్లగా తొలగిపోతాయి. ఇది అదృష్టం కాదు, మీరు ఎన్నాళ్ళుగా మోసుకొచ్చిన సహనం, నమ్మకానికి లభించిన ప్రతిఫలం, మహాదేవుడి కృప ఈ దశలో మీకు రక్షణగా నిలుస్తుంది. చేయకూడని పనులు విధి ఇచ్చే హెచ్చరిక. ఈ సమయంలో కొన్ని పనులను తప్పక దూరంగా ఉండాలి. కోపంతో తీసుకునే నిర్ణయాలు, భావోద్వేగాల్లో ఇచ్చే మాటలు, అవసరం లేని వాగ్వాదాలు మీకే నష్టాన్ని తెస్తాయి. ఎవరి మాటలకైనా వెంటనే స్పందించడం కన్నా మౌనం మంచిది. కుంభరాశి వారికి ఈ దశలో ఓర్పే నిజమైన బలం. ఒక చిన్న తప్పు కూడా పెద్ద ఆలస్యానికి కారణం కావచ్చు. అందుకే ప్రతి అడుగు ఆలోచించి వేయాల్సిన సమయం ఇది. ఆత్మ సాధన, లోపలికి ప్రయాణం, బయట ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించడం కన్నా ముందుగా మీ లోపల ఉన్న గందరగోళాన్ని సర్దుకోవాల్సిన అవసరం ఉంది. రోజుకు కొన్ని నిమిషాలు అయినా ఒంటరిగా కూర్చొని మీ జీవితాన్ని తలుచుకోండి. మీరు ఏమి కోల్పోయారు, ఏమి నేర్చుకున్నారు, ఇక మీదట ఏమి కోరుకుంటున్నారు అన్నదాన్ని మనసులో స్పష్టంగా చెప్పండి. ఇది ప్రార్థన కాదు, మీ ఆత్మతో మీరు చేసే సంభాషణ. ఈ సాధన మిమ్మల్ని లోపల నుంచి బలపరుస్తుంది. భయం, ఆశ, విశ్వాసం 3 శక్తుల సమతుల్యం. ఈ సమయంలో భయం మిమ్మల్ని ఆపాలని చూస్తుంది, ఆశ ముందుకు నడిపిస్తుంది, విశ్వాసం దారిని చూపిస్తుంది. ఈ 3 సమతుల్యంగా ఉన్నప్పుడే కుంభరాశి వారి జీవితం సరైన దిశలో సాగుతుంది. భయాన్ని పూర్తిగా తొలగించలేరు, కానీ దానికి అధికారం ఇవ్వకూడదు. ఆశను గుడ్డిగా కాకుండా విశ్వాసంతో కలిపి ఉంచాలి. అప్పుడు మాత్రమే మీరు కోరుకున్న మార్పు నెమ్మదిగా కానీ స్థిరంగా వస్తుంది. తుది మార్పు ఇది ముగింపు కాదు, శాశ్వత ఆరంభం. ఈ దశ మీ జీవితంలో ఒక అధ్యాయం ముగిసినట్టు అనిపించవచ్చు, కానీ నిజానికి ఇది కొత్త జీవితానికి తొలి పేజీ. మీరు ఇప్పటి వరకు భరించిన బాధలు వృధా కావు, అవే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చాయి. కుంభరాశి వారు ఈ దశను ధైర్యంగా దాటితే తిరిగి పాత పరిస్థితుల వైపు చూడాల్సిన అవసరం ఉండదు. మీ జీవితం నిశ్శబ్దంగా కానీ పూర్తిగా మారే సమయం ఇది. ఓం నమఃశివాయ. ఇంతవరకు మీరు ఈ వీడియోని పూర్తిగా విన్నారంటే ఒక విషయం మాత్రం స్పష్టంగా అనిపించి ఉంటుంది. ఇది సాధారణ రాశిఫలం కాదు. కుంభరాశి వారి జీవితంలో ఇది పరీక్షల ముగింపు దశ. మీరు భరించిన ప్రతి నొప్పి మీకు తెలియకుండా లెక్కల్లోకి తీసుకోబడింది. మహాదేవుడు ఎప్పుడూ ఆలస్యం చేయడు, ఎప్పుడూ అన్యాయం చేయడు. ఇప్పటి నుంచి మీ జీవితంలో ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళాలో, ఏ బంధం నిలవాలో, ఏది ముగియాలో స్పష్టత రావటం మొదలవుతుంది. ఇక మీదట మీరు మీ విలువను తక్కువగా అంచనా వేయరు. మీ మనసును అర్థం చేసుకుని వారిని పట్టుకుని ఉండరు. మీ భవిష్యత్తును భయంతో కాకుండా నమ్మకంతో చూస్తారు. ఇప్పుడు కుంభరాశి వారికి మహాదేవుడు ఆశీస్సులతో మనసుకు శాంతి, ఆలోచనలకు స్పష్టత, జీవితానికి స్థిరత్వం రావటానికి ఒక చిన్న శక్తివంతమైన సాధన. శివశ్లోకం మనసు ప్రశాంతత కోసం కర్పూర గౌరవం కరుణావతారం సంసారసారం భజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నవామి. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఒక్కసారైనా ప్రశాంతంగా చదవండి. సరళమైన పూజా విధానం, స్ట్రెస్ రిలీజ్ అవటం, విజయం కోసం ప్రతి సోమవారం లేదా ఈ 3 రోజుల్లో ఉదయం స్నానం చేసి శుభ్రమైన స్థలంలో కూర్చొని శివలింగం లేదా శివుడి చిత్రానికి నీరు లేదా పంచామృతం సమర్పించండి. తర్వాత కళ్ళు మూసుకుని ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఏ కోరికలు అడగకండి. మీ భారాన్ని మహాదేవుడి పాదాల దగ్గర పెట్టండి. అదే చాలు. గుర్తుంచుకోండి, శివుడు మాటలతో కాదు, పరిస్థితులతో మార్పు తీసుకువస్తాడు. ఈ వీడియో మీ మనసుకు తాకి ఉంటే, ఇది మీ జీవితానికి సమాధానం ఇచ్చినట్టుగా అనిపిస్తే మళ్ళీ మళ్ళీ వినండి. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.